Hi, I'm Dr. Kavita. Please do watch, share, subscribe to my channel for more interesting updates, especially medical students. I'm going to detail about some topics. So please do watch, share, subscribe to my channel. Today I'm going to tell you about causes of unmanaged high blood pressure. Unmanaged high blood pressure or uncontrolled hypertension can result from a combination of factors including lifestyle, biological and behavioral causes. కొన్ని లైఫ్స్టైల్ ఫ్యాక్టర్స్ వల్ల, కొన్ని బయోలాజికల్ కాజెస్ వల్ల, కొన్ని బిహేవియరల్ కాజెస్ వల్ల అన్మేనేజ్డ్ హై బ్లడ్ ప్రెషర్ ఆర్ అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ లైఫ్స్టైల్ ఫ్యాక్టర్స్: హై బాడీ మాస్ ఇండెక్స్ BMI ఆర్ ఒబిసిటీ, sedentary lifestyle or inactive lifestyle, excessive salt intake or sodium intake, heavy alcohol consumption, smoking or tobacco use, poor diet lacking potassium, high stress levels. సో లైఫ్స్టైల్ ఫ్యాక్టర్స్లో ఏమేమి ఉన్నాయి? హై బాడీ మాస్ ఇండెక్స్, BMI ఎక్కువ ఉన్నా లేకపోతే ఒబిసిటీ ఉన్నా అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సెడెంటరీ ఆర్ ఇన్యాక్టివ్ లైఫ్ స్టైల్, అస్సలు లేచి నడవరు, అటు ఇటు అలా కూర్చుండిపోతారు. అలాంటి వాళ్ళలో కూడా అన్మేనేజ్డ్ ఆర్ అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ ఆర్ హై బ్లడ్ ప్రెషర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎక్సెసివ్ సాల్ట్ ఆర్ సోడియం ఇంటేక్, ఎక్కువ ఉప్పు తీసుకున్న బీపీ పెరిగే ఛాన్స్ ఉంటుంది, అన్కంట్రోల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హెవీ ఆల్కహాల్ కన్సంప్షన్, క్రానిక్ ఆల్కహాలిక్స్, హెవీ ఆల్కహాల్ బింజ్ తీసుకునే వాళ్ళకి బీపీ ఎలివేటెడ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒక్కోసారి అది అన్కంట్రోల్డ్గా కూడా ఉండొచ్చు. అస్తమానికి అన్కంట్రోల్డ్గా ఉండొచ్చు, కానీ పోయి ఉండొచ్చు. స్మోకింగ్ ఆర్ టొబాకో యూస్, స్మోకింగ్ చేసిన, టొబాకో తీసుకున్న, సో చేసిన, సో అన్కంట్రోల్డ్ బీపీ రావచ్చు. పూర్ డైట్ ల్యాకింగ్ పొటాషియం, కొంతమంది పొటాషియం తక్కువ ఉండే డైటే తీసుకుంటూ ఉంటారు, చూసుకోరనమాట. సో దానివల్ల కూడా అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. హై స్ట్రెస్ లెవెల్స్, విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది, దానివల్ల కూడా అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. దీస్ ఆర్ ద లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్. ఏంటంటే హై బాడీ మాస్ ఇండెక్స్ ఆర్ ఒబిసిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సెసివ్ సాల్ట్ ఇంటేక్, హెవీ ఆల్కహాల్ కన్సంప్షన్, స్మోకింగ్ ఆర్ టొబాకో యూస్, పూర్ డైట్ ల్యాకింగ్ పొటాషియం, హై స్ట్రెస్ లెవెల్స్. నెక్స్ట్, biological and demographic factors. Biological and demographic factorsలో older age, male sex, higher risk in men until age 64, certain races particularly black people who develop hypertension earlier, family history of hypertension, underlying medical conditions such as diabetes, chronic kidney disease and sleep apnea, hormonal disorders like primary aldosteronism, pheochromocytoma, thyroid disorders and Cushing's disease. సో బయోలాజికల్ అండ్ డెమోగ్రఫిక్ ఫ్యాక్టర్స్లో ఓల్డర్ ఏజ్లో ఎక్కువ ఉండొచ్చు అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్, మేల్స్లో ఎక్కువ ఉండొచ్చు, మేల్ సెక్స్లో. సర్టెన్ రేసెస్, బ్లాక్ పీపుల్లో ఎర్లీగా హైపర్ టెన్షన్ వచ్చి అది అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ కింద డెవలప్ అవ్వచ్చు. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హైపర్ టెన్షన్, ఇంతకుముందు ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు, మనకు కూడా జెనెటిక్గా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు మనకు కూడా హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు, అది అన్కంట్రోల్డ్ అవ్వచ్చు. అండర్లయింగ్ మెడికల్ కండిషన్స్ సచ్ as డయాబెటీస్ ఉండొచ్చు, క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉండొచ్చు, స్లీప్ యాప్నియా ఉండొచ్చు. ఈ మెడికల్ కండిషన్స్ వల్ల కూడా అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హార్మోనల్ డిసార్డర్స్ లైక్ ప్రైమరీ ఆల్డోస్టెరోనిజం, ఫియోక్రోమోసైటమా, థైరాయిడ్ డిసార్డర్స్ అండ్ కుషింగ్స్ డిసీజ్. ప్రైమరీ ఆల్డోస్టెరోనిజం, ఫియోక్రోమోసైటమా, థైరాయిడ్ డిసార్డర్స్, కుషింగ్స్ డిసీజ్ ఇలాంటి హార్మోనల్ డిసార్డర్స్లో కూడా అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఐ డూ రిపీట్ అగైన్, బయోలాజికల్ అండ్ డెమోగ్రఫిక్ ఫ్యాక్టర్స్, ఓల్డర్ age, male sex, certain races like black people, family history of hypertension, underlying medical conditions such as diabetes, chronic kidney disease and sleep apnea, hormonal disorders like primary aldosteronism, pheochromocytoma, thyroid disorders and Cushing's disease. ఇవన్నీ కూడా biological and demographic factors. Next, behavioral and treatment related factors. మెడికేషన్ నాన్ కాంప్లైన్స్ ఆర్ మిస్సింగ్ డోసెస్, కొంతమంది మెడికేషన్ సరిగ్గా తీసుకోరు, కొంతమంది డోసెస్ మిస్ అయిపోతూ ఉంటారు. సో దట్ ఈస్ ద మేజర్ కాజ్ అనమాట. బిహేవియరల్ అండ్ ట్రీట్మెంట్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్లో మెడికేషన్ నాన్ కాంప్లైన్స్ ఆర్ మిస్సింగ్ డోసెస్ ఈజ్ ద మేజర్ కాజ్ ఆఫ్ అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్. అంటే ఇచ్చిన మెడిసిన్ సరిగ్గా పనిచేయకపోవచ్చు, నాన్ కాంప్లైన్స్, లేకపోతే డోసెస్ మిస్ అయిపోవచ్చు, లేకపోతే తక్కువ డోస్ తీసుకోవచ్చు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మెడికేషన్ మార్చేసుకొని పేషెంట్ ఒకరోజు ఒక మాత్ర, ఒకరోజు ఒక మాత్ర, ఒక ట్యాబ్లెట్ అలా వేసుకోవచ్చు. సో దట్ మే బి ద కాజ్ ఆఫ్ అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్. లివింగ్ అలోన్ ఆర్ సైకలాజికల్ స్ట్రెస్,
కొంతమంది అలోన్గా ఉంటారు, సైకలాజికల్ స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్ నుంచి బయటికి రావాలని తెలివి ఉండదు, ప్లస్ వాళ్ళకి అవగాహన ఉండదు. సో అలాంటి కండిషన్స్లో కూడా అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ అనేది ఉండొచ్చు. ఇన్అడిక్వేట్ ఫాలోఅప్ ఆర్ హెల్త్ కేర్ యాక్సెస్, కొంతమందికి హాస్పిటల్స్ దూరంగా ఉంటారు. సో ప్లస్ ఇంట్లో వాళ్ళు ఎవరు తీసుకెళ్ళడానికి ఇష్టపడరు. చూసుకుందాంలే, ఇంట్లో బీపీ చూసుకుంటున్నాం కదా, పర్వాలేదులే అనేసి నెగ్లెక్ట్ చేస్తారు. సో ప్రాపర్ కాజ్ ఆఫ్ హైపర్ టెన్షన్, ప్రాపర్ రిస్క్ ఫ్యాక్టర్ ఆఫ్ హైపర్ టెన్షన్, లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమైనా ఉన్నాయి, ఇవన్నీ కూడా డాక్టర్సే చెప్తారు. సో ప్రాపర్ హెల్త్ కేర్ విజిట్స్ చేసుకుంటేనే బీపీని మేనేజ్ చేయడం ఈజీ అవుతుంది. సో దీస్ ఆర్ ద బిహేవియరల్ అండ్ ట్రీట్మెంట్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్. వన్స్ ఐ డూ రిపీట్: మెడికేషన్, నాన్ కాంప్లైన్స్ ఆర్ మిస్సింగ్ డోసెస్, లివింగ్ ఎలోన్ ఆర్ సైకలాజికల్ స్ట్రెస్, అండ్ ఇన్అడిక్వేట్ ఫాలోఅప్ ఆర్ హెల్త్ కేర్ యాక్సెస్, ఇవన్నమాట. In summary, unmanaged high blood pressure often arises from a mix of modifiable lifestyle risk, weight, diet, activity, biological predisposition, and poor adherence to treatment, emphasizing the need for comprehensive management including lifestyle changes, medication adherence, and addressing underlying conditions. సో అన్మేనేజ్డ్ హై బ్లడ్ ప్రెషర్ అనేది మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల, మోడిఫైబుల్ లైఫ్ స్టైల్ రిస్క్స్ వల్ల, అంటే వెయిట్ గెయిన్ వల్ల, డైట్ వల్ల, ఇన్యాక్టివిటీ వల్ల, అండ్ బయోలాజికల్ ప్రీడిస్పోజిషన్, ఏజ్ వల్ల, నేను సర్టన్ ఫ్యాక్టర్స్ చెప్పాను కదా అవి, అండ్ పూర్ అదరెన్స్ టు ట్రీట్మెంట్, మెడికేషన్, నాన్ కాంప్లైన్స్ ఆర్ మిస్సింగ్ డోసెస్. సో దీనివల్ల అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దానికి మనం ఏం చేయాలి? లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, మెడికేషన్ అదరెన్స్ సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలి, రెగ్యులర్ హెల్త్ కేర్ విజిట్ వెళ్తూ ఉండాలి, సైకలాజికల్ స్ట్రెస్ ఏమైనా ఉందా లేదా చూసుకోవాలి, రెగ్యులర్గా బీపీ చెక్ చేసుకుంటూ ఉండాలి, లైఫ్ స్టైల్ ఇన్యాక్టివిటీ లేకుండా చూసుకోవాలి, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ప్రాపర్ ఎక్సర్సైజ్, కొంచెం మజిల్ ట్రైనింగ్ కూడా చేసుకోవాలి. సో ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. సో ఇవన్నీ చేసుకుంటే అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ని ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ టు వాచ్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్